ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మహాఘనుడు, మహోన్నతుడు, సృష్టికర్త, నీకు వందనాలు. ఏ పాటి వారము తండ్రి, మా బ్రతుకులు ఏ పాటివి? కేవలం నీ కృప వల్లనే, నీ దయ వల్లనే ఈరోజు ఈ విధంగా బ్రతికి ఉన్నాం తండ్రి. సహాయము నాయనా, మీరు లేకపోతే మేము లేము అయ్యా. మీరు మా మధ్యన ఉండండి, ఈ కార్యక్రమాన్ని నడిపించండి. మీరే ప్రారంభం నుంచి ముగింపు వరకు అధ్యక్షుడివై, నాయకుడివై, నడిపించువాడవై ఉండండి. నీ కృపలో, నీ దయలో భద్రపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హృదయమునకు ఏక దృష్టి కలుగజేసే దేవానికే స్తోత్రము. కృపా సత్యములతో నిండిన దేవానికే స్తోత్రము. నీ బలము అనుగ్రహించే దేవానికే స్తోత్రము. శుభకరమైన ఆనవాలు నాకు కనపరచే దేవానికే స్తోత్రము. మహత్యము గల దేవానికే స్తోత్రము. అద్వితీయ దేవానికే స్తోత్రము. ప్రభువా, నీకే స్తోత్రము. దేవతలలో నీ వంటి వాడు లేడు, నీకే స్తోత్రము. సర్వోన్నతుడు, నీకే స్తోత్రము. నాకు రక్షణకర్తవగు దేవా, నీకే స్తోత్రము. ఆకాశము నీదే, నీకే స్తోత్రము. భూమి నీదే, నీకే స్తోత్రము. లోకమును దాని పరిపూర్ణతను స్థాపించిన దేవా, నీకే స్తోత్రము. పరాక్రమము గల బాహువు కలిగిన దేవా, నీకే స్తోత్రము. నీ హస్తము బలమైనది, నీకే స్తోత్రము. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది, నీకే స్తోత్రము. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు గాగల దేవా, నీకే స్తోత్రము. మానవుల రాజ్యము పైన అధికారి, నీకే స్తోత్రము. దుఃఖించు వారిని ఓదార్చే దేవా, నీకే స్తోత్రము. మొర్ర పెట్టగా ఉత్తరమిచ్చే దేవా, నీకే స్తోత్రము. క్రియలన్నిటిలో కృప చూపే దేవా, నీకే స్తోత్రము. మార్గములన్నిటిలో నీతి గల దేవా, నీకే స్తోత్రము. నిజముగా మొర్ర పెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్న దేవా, నీకే స్తోత్రము. భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చు దేవా, నీకే స్తోత్రము. మొర్ర ఆలకించి రక్షించే దేవా, నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ఇంతవరకు నీకే స్తోత్రము అని చెప్పి దేవుని నామాన్ని మహిమపరచారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీలో ఎవరికైనా స్తుతుల పుస్తకాలు కావాలి అంటే నాకు ఫోన్ చేయండి. ప్రభువు కృపను బట్టియే మీకు పంపించడం జరుగుతుంది. దేవుడు మిమ్మలను దీవించును గాక. మరి వాక్యమును ధ్యానించబోయే ముందుగా మరొక్కసారి ప్రార్థన చేసుకొని, దేవుడు వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నిటను వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, ఈరోజు కూడా కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుటకు మేము అనర్హులం
అయోగ్యులం, సిలువలో మీరు కాచిన రక్తము ద్వారా అర్హులుగా యోగ్యులుగా తీర్చిన దేవా నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించును గాక. గడిచిన దినాల్లో యేసయ్య సిలువ మీద పలికిన 4 మాటలను ధ్యానించుకున్నాం. అందులో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులో ఉందువు అని ప్రభువారు ఒక దొంగతో మాట్లాడిన మాట. మూడవదిగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో మాట్లాడిన మాట. ఇదిగో నీ తల్లి అని యోహానుతో మాట్లాడిన మాట. నాలుగవదిగా, ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అర్థము. ఈ మాట ప్రభువారు సిలువ మీద ఉంటూ మనందరి పాపాలు ప్రభువు అయిన దేవుడైన యేసయ్యకు తన తండ్రికి మధ్యన ఎడబాటు వచ్చినప్పుడు తన తండ్రితో మాట్లాడిన మాట. మరి ఈరోజు 5వ మాటను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఇది ప్రభువారు సిలువ మీద పలికిన 5వ మాట. ఏమని ఉంటుందంటే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. యేసు ఏమి తెలుసుకున్నారంటే అక్కడ సమాప్తం అయిపోయిందంట. అంటే ఏంటి సమాప్తమో అంటే ప్రభువు కృపలో తాను ఆకాశం నుంచి కన్య మరియ గర్భమున జన్మించడానికి గల కారణం ఏమిటో అది అప్పటికే సమాప్తమైపోతుంది. అంటే ప్రభువారు తాను భూమి మీద చెయ్యవలసిన ప్రతి పని కూడా ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా తండ్రి యొక్క చిత్తానుసారముగా ఆయన జరిగించుకుంటా వచ్చారు. కాబట్టి అప్పటికి ఇంకా సమాప్తం అయిపోతుంది. అంటే తాను భూమి మీద చేయవలసిన ఆ పని లేదా దేవుని యొక్క చిత్తము సమాప్తం అయిపోతుందని ఎరిగి లేఖనము నెరవేరునట్లు. ఎందుకు ఆ మాట అక్కడ వ్రాయబడిందంటే ప్రభువారు పుట్టక ముందు నుంచి తాను చనిపోయే వరకు ఎలాగ జీవిస్తారో, ఎలాంటి కార్యాలు చేస్తారో, ఎలాంటి మరణమును అనుభవిస్తారు, ఇవన్నీ కూడా సుమారు 600 ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రభువారు ప్రతిదీ కూడా లేఖనము నెరవేరునట్లు ఆయన మాట్లాడేవారు, ఆయన కార్యాలు జరిగించేవారు. ఆయన జన్మ కూడా అనేక మంది బైబిల్లో ఉన్న ప్రవక్తలు జన్మించిన ప్రకారము ప్రభువారు జన్మించారు. అంటే దేవుడు జన్మించక ముందే ఆయన పుస్తకంలో వ్రాయబడిన ప్రకారముగా ప్రతిదీ జరిగించాల్సి ఉంది. కాబట్టి యేసు అటు తర్వాత సమాప్తం అయిపోతుంది అని చెప్పి ఎరిగి ఇంకా ఒక్క లేఖనము ఉంది. అదేంటంటే లేఖనము నెరవేరునట్లు. అక్కడేమన్నారు? నేను దప్పిగొనుచున్నాను అనెను. లేఖనము నెరవేరే విధంగా ఈ మాట పలికారే తప్ప ప్రభు వారికి దాహము వేసి కాదు, దప్పిక గొనుచున్నాను అన్నారు. అసలు ఈ మాట బైబిల్లో ఎక్కడ వ్రాయబడింది అని మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను
త్రాగనిచ్చిరి అని ఇక్కడ వ్రాయబడింది. ఈ మాటలు దావీదు ప్రవచించిన మాటలు. ప్రభువారికి సిలువ మీద ఉన్నప్పుడు నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని అక్కడ వ్రాయబడింది. ఇది కూడా లేఖనమే, ఇది కూడా ప్రవచనమే, ఇది కూడా ముందుగానే వ్రాయబడిన సంగతి. ఎంత గొప్ప విషయం అంటే ఇది ప్రభు యొక్క కృపలో ప్రభువారు ఎక్కడ కూడా ఏమి తిన్నారో రాయబడలేదు. వారు భోజనమునకు కూర్చుండగా అని వ్రాయబడిందే తప్ప ఏమి తిన్నారో వ్రాయబడలేదు. అలాగే ఆయన కొండ మీద 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి సమృద్ధిగా ఆహారము పెట్టినప్పటికీ ప్రభువు అక్కడ ఆహారము తిన్నట్టు వ్రాయబడలేదు. అయితే ప్రభువారు తాను లేచిన తర్వాత, ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఒక చేపను తీసుకొని లేదా ఒక రొట్టెను తీసుకొని అని 2 సందర్భాలలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభువారికి దాహము వేసింది అంటే అది కూడా లేఖనము నెరవేరే విధముగానే, లేఖనము నెరవేరే విధంగా అక్కడ దాహము వేసింది. అయితే ఆ రోజుల్లో వాళ్ళు ఆహారము రొట్టెలను సిద్ధపరచుకునేవారు. ఆ రొట్టెలు కూడా సుమారుగా కొన్ని రోజులకు అంటూ ఒకేసారి సిద్ధపరచుకొని ఉంచుకునేవారు. ఆ రొట్టెలు ఎండిపోతూ ఉండేవి. ఆ రొట్టెలను చిరక అని వారి యొక్క పదార్థము తయారు చేసుకునేవారు. అవేంటంటే ద్రాక్ష పళ్ళను వాళ్ళు తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా నానబెట్టిన తర్వాత అది తీసేసిన తర్వాత ఆ రసాన్ని ఉంటుంది కదా, ఆ రసమునే వారు చిరక అంటారు. ఈ మాటలు రూతు గ్రంథంలో ఉన్నాయి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా అని అక్కడ వ్రాయబడి ఉంది. వారు ఆహారము తింటున్నప్పుడు చిరకలో అట ముక్క ముంచుకొని తింటూ ఉంటారు వాళ్ళు. ఏంటి ఆ చిరక అంటే ద్రాక్ష రసము, ద్రాక్ష కాయలని నానబెట్టిన తర్వాత వచ్చిన రసము. కాబట్టి ఆ రసములో వాళ్ళు కాల్చిన రొట్టెని ఎండిపోతూ ఉంటుంది. అది బాగా బిరిసెక్కిపోయి ఎండిపోయి ఉంటుంది. దాన్ని విరిచి ఆ చిరకలో ముంచుకుంటే అది మెత్తగా అవుతుంది. కాబట్టి ఆ మెత్తగా అయిన దాన్ని వాళ్ళు తింటూ ఉంటారు. చిరక అన్నది వారి యొక్క భోజన పదార్థములలో ఒకటి. కాబట్టి ప్రభు వారికి దప్పిక అయినప్పుడట నేను దప్పిగొనుచున్నాను అన్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. ఒక స్పంజి అంటే స్పాంజి కర్రకి కట్టబడి ఉంది. అది ఈ చిరక అంటే ద్రాక్ష గింజలు లేదా ద్రాక్ష పళ్ళ నుంచి వచ్చిన రసము. దానిలో ముంచి అది ప్రభువారు సిలువ మీద ఉన్నారు కాబట్టి దాన్ని కర్రతో హిస్సోపు పుడకతో దాన్ని పట్టుకెళ్ళి ప్రభువారికి అందించారు అని బైబిల్ గ్రంథంలో ఉంది. అసలు ఈ దప్పిక అన్న మాటకి అర్థమేంటి అని చూస్తే ఇది ఆత్మలు నశించిపోతున్న ఆత్మల
పట్ల దప్పిక. ప్రభువారు తాను సిలువ మీద చనిపోతూ మనందరికీ ఒక బాధ్యత అప్పగించారు. అదేంటంటే దప్పిక. ఆ దప్పిక మనలో ఉండాలి. నశించిపోతున్న ఆత్మల విషయంలో మనందరికీ దప్పిక ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి దప్పిక అంటే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము ప్రారంభంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మనలో ఇటువంటి దప్పిక, ఇలాంటి ఆశ కలిగి ఉండాలి. దుప్పికట నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అంటే దుప్పి నీటి గురించట ఆశపడుతుందట. ఎందుకు అంటే దుప్పి నీరు ఎక్కడుందో అక్కడికి వెళ్తూ ఉంటుంది. నీరున్న చోటే నివాసము చేస్తూ ఉంటుంది. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని ఇక్కడ కోరహు కుమారులు వ్రాసారు. అంటే మనలో కూడా నీరు అన్నది ఎక్కడ ఉంటుంది అంటే జీవ జలముల ఊట అయిన దేవుని దగ్గరే నీరు ఉంటుంది. కాబట్టి మనలో ఆత్మల పట్ల దప్పిక ఉన్నప్పుడు మనము కూడా నీరు ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మనం ఎక్కడుంటే అక్కడికి నీరు రాదు, కానీ నీరు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. అందుకే అక్కడ అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడనట్లు. దుప్పికైతే నీరు కావాల్సి అనిపించినప్పుడట నీరు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెతుక్కుంటా పరిగెట్టుకుంటా అది వెళ్ళి అక్కడ నివాసము చేస్తూ ఉంటుంది. ఈరోజు కూడా మనలో ఇటువంటి ఆశ ఉండాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్దామా అని చెప్పి, దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుదామా అని చెప్పి, దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి ఒకలాంటి ఆశతో దప్పిక కలిగి దేవుడి సంబంధించిన విషయాల పట్ల, పాటల పట్ల, ప్రార్థన పట్ల ఆశ కలిగి అటువంటి ఆశతో దేవుని సన్నిధికి మనము వెళ్తా ఉండాలి. హల్లెలూయా. ఇంతకీ ప్రభువారు తాను సేవ ప్రారంభించే ముందు 40 దినములు ఉపవాసం ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే 40 దినములలో ఒకసారి 40 దినములు అయిపోయిన తర్వాత ఒకసారి ప్రభువారు ఆకలి వేస్తుంది అనమాట. అప్పుడు సాతాను వచ్చి, అపవాది వచ్చి, ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు నీవు చేసుకొని ప్రార్థించి తినేమంటది. అయితే దేవుడు అంటాడు కదా, నీవు నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. మరొకటి ఉంటుంది అక్కడ ఆ మాట, అదేంటంటే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పి ప్రభువారికి ఒక్కసారి ఆకలి వేసింది. అలాగే ప్రభువారు ఒక్క చోట దప్పిగొన్నట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే ఈరోజు మనము దేవుని యొక్క బిడ్డలమైన మనకి ఒక బాధ్యత ఉంది. అదేంటంటే ఆయన ఆకలి, ఆయన యొక్క దప్పిక, ఇవి మనము తీర్చవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే మనం ఎలా తీర్చగలం అని మీరు ఆలోచిస్తుంటే గనక మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఇది ప్రభువారు మాట్లాడుతున్న మాటలు. ప్రభువారి కట ఆకలి గొంటేట భోజనము పెట్టారట, దప్పిక గొంటిని దాహమిచ్చితిరి, మూడవదిగా పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, నాలుగవదిగా దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, ఐదవదిగా రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, 6 చెరసాలలో ఒంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. 6 రకాల బాధ్యతలు ఇవి.
ఆకలితో మొదలైనవి 6 రకాలైన బాధ్యతలు ఉన్నాయి. ఆకలి, దప్పిక, పరదేశుల్ని చేర్చుకొనుట, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉన్నాను నా యొద్దకు మీరు వచ్చారు. అయితే అక్కడ ఉంది కదా, అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితమే, నీవెప్పుడు దప్పిగొని ఉండుట చూచి నీకు దాహానికి దాహం ఇచ్చితమే, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి నీకు బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచితిమి, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెను. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడేమన్నారేమో ఇప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక. అంటే ఈ రోజుల్లో అనేక మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ప్రభువు పేరట వారికి భోజనము పెట్టాలి. హల్లెలూయా. అనేక మంది దాహంతో ఉన్నారు. ప్రభువు పేరట వారికి దప్పిక తీర్చాలి. అనేక మంది వస్త్రాలు లేకుండా ఉన్నారు. ప్రభు పేరట వారికి బట్టలు ఇవ్వాలి. అనేక మంది పరదేశులుగా ఉన్నారు, వారిని మనము చేర్చుకోవాలి. అనేక మంది రోగులుగా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించాలి. అనేక మంది చెరసాలలో బంధించబడిపోయిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. అంటే అపవాది కట్టిన కట్లు, వ్యసనాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కట్లు. అయితే వీటి నుంచి వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభు పేరట వారి దగ్గరికి వెళ్ళి మనము వారిని చేర్చుకోవాలి, మాట్లాడాలి, ఆదరించాలి. మిక్కిలి అల్పులైన సహోదరులు అని ఇక్కడ వ్రాయబడింది. ఎవరు వారు అంటే రోడ్డు మీద పడి ఉన్న భిక్షగాళ్ళు వలె ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, ప్రభువు ఆయన చనిపోతూ నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడారు. ఆ మాటకు అర్థము అది మనకు బాధ్యత. ప్రభుకి నిజముగా దాహం వేసిందంటే కాదు, అటు తర్వాత సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరే విధంగా ఆ మాట పలికారు. కాబట్టి అదేంటి అంటే మనకు దేవుడు అనుగ్రహించిన బాధ్యత అయి ఉంది. దాన్ని మనం ఎలాగ తీర్చాలి అంటే ప్రభువు పేరట, ప్రభువు నామమును బట్టి దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమిస్తామో అట్టి రీతిలో అనేక మందికి ప్రభువుని గురించి ప్రకటించడం ప్రధానమైన బాధ్యత. తర్వాత వారు ఆకలిగొంటే ఆహారం ఇవ్వాలి, దప్పిగొంటే దాహం ఇవ్వాలి, బట్టలు లేకుంటే బట్టలు ఇవ్వాలి. ఇంకా వాళ్ళు రోగులై చెరసాలలోని గట్ట ఉన్నప్పుడు మనం వెళ్ళి పలకరించాలి, వారిని చేర్చుకోవాలి. కాబట్టి ఇది మనకు బాధ్యత అయి ఉన్నది. ఇలాగ చేస్తే ప్రభువు అంటారు కదా, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు ఇచ్చారు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నాకు అంటే దేవుడికి అని అర్థం. దేవుడికి మనము ఆహారం పెట్టాలంటే మిక్కిలి అల్పులైన సహోదరులకి ఆహారము పెట్టాలి. దేవుడికి దాహము తీర్చాలి అంటే మిక్కిలి అల్పులైన సహోదరులకి దాహము తీర్చాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు. అయితే ఇవి ఎలాగ మనం చెయ్యాలి అంటే ప్రభువు నామాన్ని బట్టి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ఇటువంటి పనులు బాహాటముగానో ఏదో పేరు కోసమో ఏదో గొప్పల కోసమో చెయ్యడము కాదు. బైబిల్లో ఉంది, డంబముగా దానములు ఇవ్వకూడదట. డంబముగా దానములు ఇవ్వకూడదట. అప్పుడు మనం వేషధారులం అయిపోతాం. కాబట్టి అటువంటి క్రియలు
మనలో ఉండకూడదు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే విధముగా నీవు రహస్యముగానే ఈ పని జరిగించాల్సి ఉంటుంది. అది ఎలా అంటే దేవుని పేరట మాత్రమే, మన పేరు కాదు. ఏ పాటి వారు అమ్మ, మనం ఒకరికి ఆహారం పెట్టేటంత శక్తి మనకి ఇచ్చిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. తప్ప మనము ఏ పాటి వారమో ప్రభువారు ఆయన చనిపోతూ నేను దప్పిగొనుచున్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే ఇది మన బాధ్యత, మనము తీర్చాల్సిన బాధ్యత. కాబట్టి ప్రభువా నన్ను ఈ విధముగా నీ కృపలో నీ దయలో నీకు వేసిన దప్పికను నేను తీర్చే విధంగా నన్ను మార్చు తండ్రి అని ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రభువా పరలోకమందున మా తండ్రి, నీ నామం ఎంత గొప్పది ప్రభువా, నీ యొక్క క్రియలు ఎంత గొప్పవి తండ్రి. సిలువ మీద మీరు మాట్లాడిన ఈ యొక్క 5వ మాట ద్వారా మాకు నేర్పినందుకు నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీ కృప ఎంత గొప్పది యేసయ్యా. ఈరోజు మాలో అటువంటి దప్పిక ఉంచండి. దుప్పి ఎలా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతూ వెళ్తుందో అటువంటి ఆశ మాకు పుట్టించండి ప్రభా, అటువంటి దప్పిక పుట్టించండి ప్రభా. యేసయ్యా నీ మందిరానికి వెళ్ళే బిడ్డలముగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నాయనా నీ మాటల గురించి ప్రభా ఆశ మాకు దయచేయండి. నీ కృపలో నీ దయలో భద్రపరచండి ప్రభా. మీరు మాకు కావాలి తండ్రి. అలాగే మిక్కిలి అల్పులైన సహోదరులకు ఆహారం పెడితే అది నీకు పెట్టినట్టు అన్నావు ప్రభా. వస్త్రాలు ఇస్తే అది నీకు ఇచ్చినట్టు అన్నావు తండ్రి. నాయనా దాహము వేస్తే అది నీకు ఇచ్చినట్టు అన్నావు ప్రభా. యేసయ్యా వారి దప్పిక తీరిస్తే అది నీ నామం పేరట ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభా. ఇట్టి క్రియలు నీతిమంతులే చేస్తారని కూడా బైబిల్ గ్రంథంలో రాయించిందేవా. నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. మాలో అటువంటి దప్పిక దయచేయండి. డంబముగా కాదు ప్రభా, ఎవరో చూస్తారని కాదు, ఎవరో మమ్మల్ని మెచ్చుకుంటారని కాదు, కానీ ఇది నీ బాధ్యత అయి ఉందని ప్రభా, మీరు మాకు అప్పగించిన బాధ్యత అయి ఉన్నదని, ఇది మా పని అని గుర్తెరిగి ప్రభా చేసే కృప దయచేయండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ కృపలో మమ్మల్ని ఉంచండి. అలాగే ఎందరు అనారోగ్యంతో ఉన్నారో ముట్టండి, ఎందరు మంచాల మీద ఉన్నారో ముట్టండి, ఎందరు ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. ఎందరు ప్రభువా యేసయ్యా మీరు తప్ప ఆధారం లేదని కన్నీరు విడుస్తూ గోజాడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి. నీ కృపలో నీ దయలో భద్రపరచండి యేసయ్యా. ప్రతి కన్నీరు తొడవబడును, ప్రతి బాష్ప బిందువు తొడవబడిన ప్రభా నీ కృపలో నాయన వారిని ఓదార్చండి. కృప చూపించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు కృప వల్ల చిల్డ్రన్ మినిస్ట్రీ ప్రభు ఇచ్చారు మనకి. ఇవి చాలా ఉంటాయి, ఈ పేపర్లు అనేక మంది ఫోటోలు అన్నీ ఉంటాయి. అయితే ఈ విధంగా పిల్లల్ని మేము ఇలాగ పెట్టి వీళ్ళందరి కొరకు ప్రతి నెల ఫోన్ పరిచర్యలో ఉన్న మన సహోదరులు ఉన్నారు. మనకు ప్రభు కృపను బట్టి భారతదేశం అంతటా పరిచర్య ఉంది. అనేక రాష్ట్రాల్లో ప్రార్థించే సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఏదో ఒక సిస్టర్ని ప్రభు ఆ నెల మనకి చూపిస్తారు. అప్పుడు వారికి ఇవన్నీ మనం పంపినప్పుడు వారు ఒకరోజు ఉపవాసం ఉండి మన పిల్లలందరి కొరకు ప్రభు దగ్గర కనిపెట్టి పేరున ప్రతి వ్యక్తి గురించి ప్రార్థనలు చేస్తుంటారు. దీని ద్వారా వీరి జీవితాలలో ఏలుబడి చేస్తున్న శాపాలను కావచ్చు, పాపాలను కావచ్చు, మొండితనము, తిరుగుబాటు, వ్యసనాలు ఏ విధమైనది మన పిల్లల జీవితాల్లో ఏలుబడి చేయకుండా దేవుడు ప్రార్థన ద్వారా ఎప్పటి నుంచే వీరి చుట్టూ కంచె వేస్తారు. దీన్ని చిల్డ్రన్ మినిస్ట్రీ అని ప్రభువు మనకు ఇచ్చారు. మీ పిల్లల్ని కనుక ఈ చిల్డ్రన్ మినిస్ట్రీలో జాయిన్ చేయాలనుకుంటే నాకు ఫోన్ చేస్తే మిగతా వివరాలు నేను మీకు చెప్తాను. ప్రభువు మిమ్ములను దీవించును గాక. హల్లెలూయా.